అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతు. ఇవాళ పచ్చి బఠానీ రైస్ చేసేద్దాం అనుకుంటున్నానండి. దాంట్లో కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, దాంట్లో కావాల్సిన మసాలాలు: పుదీనాకు, కరివేపాకు, ఒక గ్లాసు బియ్యం కడిగి పెట్టేసానండి ఆల్రెడీ. పచ్చి బఠానీ కూడా నానబెట్టేశాను. మొత్తం ఇలా రెడీ చేసి పెట్టేశానండి. వండేద్దాం. పొయ్యి మీద కళాయి పెట్టేసి ఆయిల్ పోస్తానండి. ముందుగా మసాలాలు వేస్తాను. ఇవన్నీ కొద్దిగా వేగిపోయినాయండి. పచ్చిమిరకాయలును ఉల్లిపాయలు వేస్తాను. కొద్దిగా వేగే వరకు మూత పెట్టాలి. ఇప్పుడు ఇవి వేగిపోయినాయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. కొద్దిగా పచ్చివాసన, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేపుకుందాం. ఇవి వేగిపోయినాయండి. ఇప్పుడు పచ్చి బఠానీ వేసేద్దాం. బఠానీ వేగిపోయిందండి. పుదీనాకును కరివేపాకు వేసేసుకుందాం. వేగిపోయినాయండి. ఇప్పుడు ఇందులో రైస్ వేసేద్దాం. రైస్ వేసేసానండి. కలిపేద్దాం. ఇలా కలిపేసుకొని ఒక గ్లాసు రైస్కి 2 గ్లాసులు వాటర్ వేయాలి. ఈ కొద్దిగా ఇలా అయిన తర్వాత అప్పుడు వేద్దాం. ఇప్పుడు రైస్ ఎలా ఉందో చూసేద్దామండి. ఇప్పుడు ఇందులో వాటర్ పోసేసుకుందాం. ఒకసారి కలిపేసుకుందాం అండి మొత్తం. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకుందామండి మొత్తం. కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు పచ్చి బఠానీ రైస్ ఎలా ఉందో చూసేద్దామండి. బాగా సెట్ అయింది. మీరు కూడా ఇంట్లో పిల్లల కోసం ఇలాగ ట్రై చేయండి. నేను మామూలు రైసే వేసానండి. మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసేద్దాం. మొత్తానికి బఠానీ రైస్ రెడీ అయిపోయిందండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ని, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అల్లా హాఫీజ్.